అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు వార్తల్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని దాన్ని ఈనాడు వాడు ప్రముఖంగా ముందు పేజీలో వేశారు. ఏంటనంటే, ఎవరైనా ప్రధానమంత్రి అయినా కానీ నేరారోపణ జరిగి 5 సంవత్సరాలు శిక్షపడే అవకాశం ఉన్నటువంటి ఏ రకమైన క్రైమ్ చేశారన్న నేరారోపణ జరిగి 30 రోజుల దాకా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు పదవిని కోల్పోతారు. రాజీనామా చేయాలి, లేకపోతే ఆటోమేటిక్గా పదవి నుంచి బయటికి వెళ్ళిపోతారు అని. ఇది ఎంతవరకు సబబైనటువంటి బిల్లు? ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడానికి రెడీ అవుతున్నారని ప్రముఖంగా వచ్చినటువంటి న్యూస్. ఒకటి, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, నేరస్తులు చట్టసభల్లో ఉండకూడదు, ప్రధానమైనటువంటి స్థానాల్లో అధిరోహించే అవకాశం ఉండకూడదు అనేటటువంటిది అందరం ఒప్పుకుంటాం. దానికి ఏమీ డౌట్ లేదు. దానికి కారణం ఏంది? కారణం ప్రధానంగా మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులు, ఆలస్యాలు ఎఫెక్టివ్గా ఉండకపోవటమే కారణం. జయలలిత కేసే తీసుకుందాం. ఎప్పుడో 90స్లోనో 80స్లోనో ఆమె మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు నమోదైంది. ఆ నమోదైన కేసును ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ ఇవ్వటానికే ఒక దశాబ్దం. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కింద కోర్టులో దాని మీద తీర్పు ఇవ్వడానికి ఒక దశాబ్దం. దాని మీద హైకోర్టులో స్టే, మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. ఇదంతా ఎప్పటికీ 30-40 ఏళ్ళు అయిపోయింది, అర్ధ దశాబ్దం. ఈ లోపల ఆమె కాలం చేసింది కాబట్టి క్రిమినల్ కేసు అగెన్స్ట్ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ చనిపోగానే క్రిమినల్ క్లోజ్ అవుతుంది. ఇట్లాగే అని ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ మీద అభియోగాలు మోపబడ్డాయి, కేసులు రిజిస్టర్ అయినాయి. అవి ఒక స్థాయికి రాకుండా ఈ లోపలనే వాళ్ళు పరమపదించడం జరిగింది. రెండోది, వెక్సెస్ లిటిగేషన్. వీళ్ళు కూడా ఎట్లా కాలికేస్తే మెడకేస్తే కాలికి, మెడకేస్తే కాలికి, బట్ దానికి అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? కోర్టులే కల్పిస్తున్నాయి. చేసి దాన్ని అట్లాగే కొనసాగిస్తున్నారు. ఈ పక్కనేమో ఇది జరుగుతున్నది. ఈ కాలంలో ఈ మధ్య మనం చూసిన వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు, ఆ కేసు కూడా ఇంత మటుకు అసలు కింది కోర్టులోనే ఒక జడ్జిమెంట్కు రాలేదు. సరే, మొన్న ఓబులాపురం కేసులో ఆ జనార్దన్ రెడ్డి గారి మీద పడింది. వెంటనే హైకోర్టు స్టే ఇచ్చింది. మరి ఇంకా హైకోర్టు ఎప్పుడు దాన్ని డిస్పోజ్ చేస్తుందో, సుప్రీంకోర్టు ఎప్పుడు డిస్పోజ్ చేస్తుందో తెలియదు. ఇక్కడ ఏదైనా రిఫార్మ్ చేయగలిగితే బాగుంటుంది. ఏ రకమైన రిఫార్ము? స్పెషల్ బెంచెస్ అన్నిట్లోనూ, కింది కోర్టు లెవెల్లోనూ, హైకోర్టు లెవెల్లోనూ, సుప్రీంకోర్టు లెవెల్లోనూ రాజకీయ నాయకులకు సంబంధించిన కరప్షన్ కేసెస్ను వినటానికి స్పెషల్ డెడికేటెడ్ బెంచెస్ పెట్టి, ఏదైనా రాజకీయ నాయకుడి మీద ఏదైనా ఆరోపణ వచ్చిందంటే ఆ ఆరోపణను ఈ ఇదమిద్దమైన కాలంలో ఛార్జ్ షీట్ ఫైల్ కావాలి. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఈ సంవత్సరమో 6 నెలల లోపలనో జడ్జిమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ కోర్టు జడ్జిమెంట్లలో కూడా అక్కడ సపరేట్ బెంచెస్ పెట్టి 6 నెలలు సంవత్సరం లోపల పూర్తి చేసే విధానం పెట్టుకుంటే 5 ఏళ్లలో వీటన్నిటిని వాళ్ళకు శిక్షలు వేయటమే కష్టం కాదు. ఫైనల్గా శిక్ష వేసి అతనికి 5 ఏండ్లో 6 ఏండ్లో కన్ఫర్మ్డ్ పనిష్మెంట్ ఇస్తే అప్పుడు డిస్క్వాలిఫై చేయడంలో అర్థం ఉంది. ఎందుకనంటే కోర్టు అన్ని పరిగణలోకి తీసుకొని ఛార్జ్ షీట్ మీద బేస్ చేసుకొని ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని ఈయన చేసింది తప్పు అని ఒక నిర్ధారణకు వచ్చి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అతనిని
ప్రజా ప్రతినిధిగాను పబ్లిక్ ఆఫీసర్స్ నుంచి కానీ డిస్క్వాలిఫై చేయటం అనేటటువంటిది కరెక్ట్ విధానం. కానీ ఇదేంటి నేరారోపణ. ఈరోజు ఎట్లా ఉంది, అప్పుడప్పుడు మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, వాడు ఎవడో తీసుకొచ్చి లోపల పెడితే వాడు ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఒరే మనకి ఏంద్రా మన అక్కడ ఏదో హత్య కేసు ఉంది కదా అది కూడా వీడి నెత్తి మీద వేయండి అని. అంటే అది జోకులర్గా సినిమాలో ఉన్నా కానీ యాక్చువల్ పరిస్థితి కూడా అట్టాగే ఉంది. పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందంటే రాజకీయంగా దాన్ని ఏ రకంగానైనా ఉపయోగించుకోవడానికి ఈనాడు వీలుగా ఉంది. అట్లాంటప్పుడు ఎవరెవరైతే కాస్త ఎదుగుతున్న ప్రత్యర్థులు అంటారో ఏదో మంచి కేసు చెడు కేసు అన్నీ కలిపి పెట్టేసి కోర్టులో దాని మీద అభియోగాలు పెట్టిన తర్వాత పెండింగ్ ఇన్వెస్టిగేషను 30 రోజుల్లో కనుక రిమాండ్ కనుక ఇచ్చేశారంటే ఇంకా డిస్క్వాలిఫై అయినట్టేనా? ఆ సిస్టమ్ పెట్టుకుంటే ఇన్ఫ్యాక్ట్ మనకున్నటువంటి ఇన్ఎఫిషియంట్, కరప్ట్, హైలీ పొలిటిసైజ్డ్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్కు ఈ చాలా వరకు అసమర్థతతో పనిచేస్తున్నవి, వన్ సైడెడ్గా పనిచేస్తున్నవి, వెంచన్స్తో పనిచేసడానికి అవకాశం ఉన్నటువంటివి ఇటువంటి ఈ సంస్థలకు చేతిలో ఎక్కువ అధికారం పెట్టినట్టే అవుతుంది. అందరు చీఫ్ మినిస్టర్ల మీద అందరూ మీద పెద్ద అధికారం పెడతాం. ఇంతకుముందే చూసాం సిబిఐ రావడానికి వీలు లేదని, సిబిఐ ఒక కేసు ఓ రాష్ట్రంలో పెడితే ఆ రాష్ట్ర పోలీసుల చేత సెంట్రల్ గవర్నమెంట్లో కొంతమంది మీద కేసులు పెట్టించిన విధానాలు కూడా మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళు అనుకున్నట్టుగా దర్యాప్తు పోవటం లేదని దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారి మీద కూడా కేసు పెట్టారు. సో ఇటువంటి హైలీ కరప్ట్ అండ్ డిమారలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్తో ఈ రకమైనటువంటి చట్టం తీసుకొచ్చి విపరీతమైనటువంటి అధికారాలు వాళ్ళ చేతిలో పెడితే పూర్తిగా దుర్వినియోగం అయిపోయి ఏదో కేసు పెట్టేసి ప్రత్యర్థులందరినీ ఇదే జరుగుతుంది. ఇతర దేశాల్లో జరుగుతుంది. బ్రెజిల్ లాంటి దేశాలు తీసుకుంటే ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు అవుపిస్తుంది. అట్లీస్ట్ ఇక్కడ మనకు మంచో చెడో ఏందనంటే కన్విక్షన్ వచ్చిన దాకా అది డిస్క్వాలిఫికేషన్కు అవకాశం రావటం లేదు. కన్విక్షన్ రావడానికి డిలేస్ జరుగుతున్నాయి. దానిని ఎట్లా ఆ డిలేస్ను మనం తగ్గించాలనే దాని మీద దృష్టి పెట్టాల్సింది పోనిచ్చి ఈ రకమైనటువంటి యాక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా విశేషమైనటువంటి అధికారాన్ని అన్ని రాష్ట్రాల్లో అందరు చీఫ్ మినిస్టర్లకు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్లు అని ఎందుకు అనుకుంటున్నామంటే పోలీసులకు ఈరోజు ఏమీ డిస్కషన్ లేదు. ఇన్స్టిట్యూషనల్గా అక్కడ ఉండే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లకు డిస్కషన్ లేదు. వాళ్ళంతా పొలిటికల్గానే పనిచేస్తూ ఉన్నారు. సో రాజకీయంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ వ్యవస్థలన్నింటినీ వాడుకొని ప్రత్యర్థుల మీద కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎవరి ఆలోచన కానీ తెలియదు. చాలా చాలా భయానకమైనటువంటి ఆలోచన. చాలా మిస్యూస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇటువంటి చట్టాలు తెచ్చేటప్పుడు ఈ రోజును దృష్టి పెట్టుకొని తీసుకొని రాకూడదు. పీరియడ్ ఆఫ్ టైం మీద దృష్టి పెట్టుకొని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉండొచ్చు. ఎవడైనా కానీ దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి విధానాలను ఏ రోజు తీసుకురాకూడదు. బెటర్ సెన్స్ ప్రివేల్ అయ్యి ఈ బిల్లును డ్రాప్ చేస్తారని ఆశిస్తున్నాను. సైమల్టేనియస్గా సపరేట్ బెంచెస్ ఫర్ పొలిటికల్ కరప్షన్ బోత్ జూనియర్స్ చిన్న కోర్టులలోనూ, హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఏర్పాటు చేసి ఏ పొలిటికల్ కరప్షన్ కేసు కూడా మ్యాక్సిమం 3-4 ఏళ్లలో ఫైనల్ ఎండ్కు సుప్రీంకోర్టుతో సీల్ పడేసి ఫైనల్ ఎండ్కు వచ్చేటట్టుగా చేసేటట్టు అయితేనే ఆ రోజు ఈ క్రిమినల్స్కు రాజకీయాల్లో ఉండటానికి అవకాశం ఉండదు. ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు. అది జరగని నాడు ఇటువంటి చట్టం చాలా డేంజరస్గా తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నది.